नए टाइप में निकला। హలో హాయ్ గైస్, ఇప్పుడే రూమ్కి వచ్చాను. డే మొత్తం అటు ఇటు తిరిగి ప్రజెంట్ రూమ్కి వచ్చేసరికి అయితే ఇది నా సిచ్యువేషన్. పొద్దున ఎంత యాక్టివ్గా వెళ్ళాను, ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అంత డల్ అయిపోతుంది ఫేస్. అండ్ వీడియో అయితే బాగుంటుంది, ఒకసారి వీడియోని చూడండి. అండ్ కొత్తగా చూసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే గైస్, कौन सा बोला मेरे? फ्राई चिकन है, ये ग्रेवी का है। ग्रेवी का बोला। क्या है जी वो? कैमरा है। कैमरा ఓకే గాయ్స్, పొద్దున్న నుంచి అయితే ఏం తినలే, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలే. ఎందుకంటే మార్నింగ్ కొంచెం రైడ్స్ పడలే, ఇబ్బందిగా అనిపించింది. టైం అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 3:30 అవుతుంది. ఇంకా చాలా లేట్ అయింది మనకు ఇంకా తినడమే. ఇంకా డ్యూటీ ఆఫీస్కి తినడానికి కూర్చున్నా. ఇంకా నా బండి కనిపిస్తుంది, నా బండి కనబడాలా? ఓకే కనిపిస్తుంది. చికెన్ రైస్ మొత్తం మాడిపోయింది. పొద్దున్న టిఫిన్ కూడా చేయలే. మ్యాక్సిమం చేద్దాం అనుకున్నా, ఆ టైంలో కొంచెం వీళ్ళు కూడా సతాయించండు. లాగౌట్ అయిపోయింది, లాగిన్ కాలేదు, మొత్తం ఎర్రర్ చూపించింది. ఆ టెన్షన్లో టిఫిన్ చేయలేదు. మళ్ళీ లాగిన్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లో పడి అదే మూమెంట్లో కొట్టేసుకున్నా. ఇంకా ఏం టిఫిన్ చేద్దామని కాఫీ ఒకటి తాగేసిన. కాఫీ తాగేసి సేమ్ కంటిన్యూ చేసి ప్రజెంట్ అయితే తింటున్నా. చికెన్ రైస్ తీసుకున్నా. గొప్పగుంది అన్నా, సాల్ట్ దేవానా? ఓకే, పొద్దు నుంచి తినకుండా ఫ్రెండ్ తింటే అన్నం కూడా తినదు ఒకసారి. ఆయాసం వచ్చేసరికి మార్నింగ్ నుంచి తినకపోవడం వల్ల చాలా ఆయాసం వస్తుంది. అన్నం తిందామంటే అన్నం కూడా పోతుంది. చికెన్ కర్రీ వేసుకుంటే చికెన్ అన్నం తిందామంటే గొంతులో మంటది. బాగా తినకపోతే అయితేలే పిలిచి పెట్టుకోవడం ఏం మనం అంతే కదా. బేకార్ల మీద బేకార్లు వస్తాను, అన్నం పోతలేదు. రైస్ అంటే అది 100 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. ఎంత 100 పే చేస్తా. మ్యాక్సిమం చికెన్ రైస్ 100 ఉంటుంది. ఓకే గాయస్, మళ్ళీ డ్యూటీ స్టార్ట్ చేయడమే, మళ్ళీ ఊరుకోవడమే. సాయంత్రం బాగా కొట్టి ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే.